హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే ఇందాకే అయిపోయింది కదా ఎపిసోడ్. ఆ విషయానికి వస్తే ఈ వీడియో మాత్రం పూర్తిగా శ్రీజకు రిలేటెడ్గా ఉంటుందండి. శ్రీజ, దమ్ము శ్రీజ అదేంటో తెలుసుకుపోయే ముందు కొంచెం మన ఛానల్ని ఓకే. 2 వారాల క్రింద శ్రీజ హెల్మెట్ అయ్యేసరికి కొందరు షాక్ అయ్యారు, కొందరు అరిచారు, కొందరు అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారు, కొందరు బిగ్ బాస్నే బండబూతులు తిట్టారు. అలాంటి అన్ఫేర్ ఎలిమినేషన్ అని పాపం శ్రీజ కూడా చాలా అంటే చాలా ఏడ్చింది. ఒక 2-3 రోజులు అసలు బయటికే రాలేదట. 2-3 డేస్ తర్వాత కోలుకొని 2-3 వీడియోలు చేసింది. ఆ వీడియోలో కూడా చాలా అన్ఫేర్ అని తన బాధ మొత్తం వెలగక్కింది. ఆ వీడియోల కింద పెట్టిన ప్రతి కామెంట్ శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలి, శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలి. మీరు అసలు ఈ షాకింగ్ ఎలిమినేషన్ ప్రతి ఒక్కరు అభిమాని కానోళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇదంతా బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళింది. సోషల్ మీడియాలో జరిగే తతంగం అంతా బిగ్ బాస్ చెవిన పడ్డదేమో. రీఎంట్రీ కాన్సెప్ట్ పెట్టారు, అంతా బాగానే ఉంది. రీఎంట్రీ కాన్సెప్ట్ పెట్టారు, కానీ భరణి శ్రీజ ఇద్దరు ఎక్కడ పొంతలేని మనుషులు పెట్టారు. భరణి ఏమో టాప్, శ్రీజ కూడా టాపే, కానీ ఇద్దరి కలిపి ఓటింగ్ పెట్టేసరికి జనాల్లో ఆందోళన గురైంది. ఇద్దరు రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ కండిషన్ కూడా పెట్టారు. వీళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రమే పర్మనెంట్ హౌస్మేట్గా ఉండబోతున్నారు. అది మీ చేతుల్లో ఉంది, బయట ప్రజల చేతిలో ఉంది. ఓటింగ్ ద్వారా మనకు చెప్పారు, టాస్కుల ద్వారా హౌస్మేట్స్ చెప్పారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఇక టాస్కులు పెట్టారు ఇద్దరికి టాస్కులు పెట్టేసరికి మొదటి టాస్కులో భరణి శ్రీజ ఇద్దరు పోటాపోటీగా ఇద్దరు వేరువేరు సభ్యులు ఎన్నుకొని పోటాపోటీగా గేమ్ ఆడసాగారు. టవర్ టాస్క్. ఆ టవర్ టాస్క్లో డ్రా అంటే క్రికెట్లో డ్రా ఎలా ఉంటుందో అలా డ్రా మ్యాచ్ జరిగి క్యాన్సిల్ అయిపోయింది. ఇక రెండో టాస్క్లో మన భరణికి ఇంజూరీ అవ్వడం వలన దివ్య ఆడింది. ఇక శ్రీజ తరపున శ్రీజ ఆడింది. రెండో టాస్క్లో మన భరణి విజేతగా నిలిచారు. ఇంకా మూడవ టాస్క్లో శ్రీజ తరపున కళ్యాణ్ ఆడాడు, మన భరణి తరపున రాము ఆడాడు. కానీ ఈ టాస్క్లో మాత్రం శ్రీజానే గెలిచింది. ఇక ఫైనల్ 4th టాస్క్, 4వ టాస్క్ పైపుల టాస్క్. ఇందులో భరణి తరపున ఇమాన్యుయల్, శ్రీజ తరపున కళ్యాణ్ పడాల ఇద్దరు ఆడారు. కళ్యాణ్ పడాల పాపం డిసప్పాయింట్ అయ్యి అసలు పైపున ఇట్లా గుద్ది పడేశాడు, అంత సీరియస్గా ఆడాడు. ఇమాన్యుయల్ ఆట మాత్రం కేక్ అంటే కేక్ అని చెప్పాలి. భరణి తరపున అసలు ఎలా ఆడాడంటే ఒక తెలివిగా బుద్ధిబలం పెట్టాడు, కండబలం పెట్టాడు. చివరికి ఇమాన్యుయల్ భరణిని గెలిపించుకున్నాడు. అక్కడ గెలవగానే ఒక పాయింట్ వచ్చింది. ఎవరి వల్ల అయితే భరణి బయటికి వెళ్ళిపోయాడో అతని వల్లనే మళ్ళా పర్మనెంట్ హౌస్మేట్గా నిలిచాడు ఇవాళ. అక్కడ వస్తా అనిపించింది. ఇప్పుడు భరణి వచ్చి ఇమాన్యుల్ని ఇట్లా కౌగిలించుకుంటూ సూపర్ అంటే మన బయట చెప్పలేదు, కానీ లోపల మాత్రం భరణికి అదే ఉంది. నీ వల్లనే బయటికి వెళ్ళిపోయా, మళ్ళీ నీ వల్లనే పర్మనెంట్ హౌస్మేట్గా ఉన్నా అని కళ్ళల్లో సంతోషం బాగా అనిపించింది. శ్రీయ మాత్రం డిసప్పాయింట్ అవుతూ కళ్యాణ్ శ్రీయ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని చాలా అంటే చాలా బాధపడ్డారు. ఏం చేస్తావురా, ఇక్కడ రాసి పెట్టుంటే ఏదైనా జరుగుతుంది, ఏం చేయలేము, నువ్వు బాధపడు కళ్యాణ్, నువ్వు మాత్రం బాగానే ఆడావు, కేవలం టాస్క్ మాత్రమే కాదు ప్రతిదీ నాకు సపోర్ట్గా ఉన్నావు అని కళ్యాణ్తో బాధలు మొత్తం చెప్పుకుంటుంది మన శ్రీజ. ఇక శ్రీజ ఎలిమినేషన్ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఫెయిరా అన్ఫెయిరా అని మాట్లాడుకుందాం. చెప్పండి మీకేమనిపిస్తుందో ఒక్క క్షణం వీడియో పాజ్ చేసి కింద కామెంట్ చేయండి. అప్పటితో పోల్చుకుంటే ఫెయిరా అన్ఫెయిరా? అలా కాదు మొత్తం ఫెయిరా అంటే ఫెయిరే, కొంచెం అన్ఫెయిర్ ఎక్కడంటే మొదటి టాస్క్ దగ్గర ఇరువురి మధ్య జరిగిన గొడవలు క్యాన్సిల్ చేయడం వల్ల అక్కడ కొంచెం అన్ఫెయిర్, మొత్తం ఫెయిరే. దీంట్లో బిగ్ బాస్ తప్పేం లేదు. ఇంకోటి ఆడియన్స్ పోల్ పెట్టారు. ఆడియన్స్ పోల్ పెడితే ఫస్ట్ మీరంటే శ్రీజ అభిమానులు వెళ్ళిపోయారండి. అన్ని కామెంట్లు పెట్టారు, అన్నీ చేశారు. ఎక్కడ శ్రీజ ఓటింగ్ ఎక్కడ వేశారా? ఓటింగ్ భరణి గారితో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ పడ్డది ఓటింగ్. నెక్స్ట్ మేనేజ్మెంట్ టాస్కులల్లా 3 భరణి గారు గెలిస్తే 1 శ్రీజ గారు గెలిచారు. అక్కడ పాపం అక్కడ పాపం శ్రీజకు ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి మాత్రం బిగ్ బాస్ ఫెయిర్ ఎలిమినేషనే, ఇక్కడ ఢోకా లేదు. ఇక శ్రీజ కోరిక మాత్రం లాస్ట్ టైం తీరలేకపోయింది.
పాపం వెళ్తున్నప్పుడు నా ఏవి కూడా వేయలేదని లోపల బాధ వీడియోలో చెప్పింది. కనీసం ఏవి కూడా చూసుకోలేదని. కానీ ఈసారి పక్కా పకడ్బందీగా ప్లాన్ చేశాడు మైక్ అన్నట్టు. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఈసారి నాగార్జున గారు వచ్చిన తర్వాత శనివారం ఏవి ఏపించి మరి మన శ్రీజాని నవ్వులతో నవ్విస్తూ ఫెయిర్ ఎలిమినేషన్గా బయటికి పంపిద్దామని ప్లాన్ చేశాడు. అదే జరిగింది. ఇక సీజన్ 9కు శ్రీజకు ఇప్పటితో రుణం తీరిపోయిందనే చెప్పాలి. బాయ్ బాయ్ శ్రీజ, చాలా ఫ్యూచర్ ఉంది నీకు, మస్తు ఆడావు. ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా సాధించాలని మేము మీ అభిమానులు అందరం కోరుకుంటున్నాం. ఇక నెక్స్ట్ మన భరణి విషయానికి వస్తే ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి దివ్య తనుజ ఆ ఇద్దరిని పక్కన పెట్టి తన గేమ్ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం మేమందరం. అయితే వద్దు ఆ బంధాలు, ఆ బంధుత్వాలు, అనురాగాలు, ప్రేమలు వద్దు. సీరియల్ చూస్తాను, సినిమాలు ఉన్నాయి చాలు. బిగ్ బాస్ టాస్క్లు ఆడాలి, ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి ప్రేమలు. భరణి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి చాలా మంచిగా ఆడాలని అందరం మీ అభిమానులం, అందరం బిగ్ బాస్ అభిమానులు అందరూ కోరుకుంటున్నాం. దయచేసి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.